కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేసాం. ఎందుకంటే ఆయన నిత్యము మన స్తుతుల మీద ఆశ్రుడై ఉన్నటువంటి వాడు. ఎందుకంటే వేవేల దూతలతో ప్రతినిత్యము ఆయన పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఆరాధన చేసాం. ఎందుకంటే బహువ్యాధులు బలహీనతలు ఎన్ని మనకు సోకినప్పటికీ కూడా ఆత్మలో మనం బలంగా ఉండడాన్ని బట్టి వాటన్నిటిని కూడా ఎదిరించే శక్తిని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని విత్తాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, కొంతమంది పెద్దవారు ఉన్నారు. ఎవరన్నా ఒక సేవకుడు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఒక యజమాని కానీ ఎవరన్నా ఒక మాట చెప్పారనుకోండి, ఒక పనిని చెప్పారనుకోండి, ఆ పని చేస్తే ఏమంటారు, చేయకపోతే ఏమంటారు? సమాధానం మీరే చెప్పాలి. అదే చేస్తే చేయలేదని, చేస్తుంటే చేశారని చెప్తారు. ఓకే, చేయనటువంటి వాడిని ఏమంటారు? ఒక పనిని ఒక వ్యక్తికి అప్పగించామనుకోండి. సపోజ్ ఒక టీచర్ ఉన్నాడు, నేను టీచర్ కాబట్టి అది చెప్తాను. ఒక టీచర్ ఒక విద్యార్థికి ఒక పనిని అరే బాబు ఇది చేయరా అని అప్పగించాడు అనుకోండి. ఆ విద్యార్థి చేశాడు అనుకోండి, ఏమంటారు? మెచ్చుకుంటారు. సార్ మీ దగ్గర నుండే సమాధానం రాబడతాం, మెచ్చుకుంటారు. ఇంకా చెప్పాలి. ఎన్ని వాక్యాలు పెట్టినారు మీరు? పొగుడుతారు. కుమారం మంచి పాయింట్ చెప్పి పొగుడుతారు. చేసినందుకు మెచ్చుకోవడమే కదబ్బా చేశాడని పొగుడుతారు. ఇంకా అది ఇంకా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ పనిని చేసేసాడో వెంటనే ఏం చేస్తారు? ఇంకో పనిని అప్పగిస్తారు. అదే కొంతమంది ఏం చేస్తారు, చెప్పిన పని చేసేస్తే మళ్ళీ ఇంకో పని అప్పగిస్తారని చెప్పి ఆ పని పట్టుకుని ఆ పనిని సాగదీస్తూ ఏం చేస్తారు, టైము పాస్ చేస్తూ ఉంటారు చాలామంది కదా. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక పనిని ఇచ్చినప్పుడు ఆ పనిని చేసినటువంటి వ్యక్తిని ఏమంటామనంటే, సపోజ్ ఇక్కడే చెప్తాను, పాస్టర్ గారు ఉన్నారు, ఉదాహరణకి కింద చెప్పుల స్టాండ్ ఉంది, మీ చెప్పులన్నీ ఆ స్టాండ్లో పెట్టి రండి అని చెప్పారు అనుకోండి. అది మీరు చేస్తే ఏంటి? ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి పని మీరు చేశారనుకో మిమ్మల్ని ఏమంటారు? ఏమంటారు సోమన్ గారు? కరెక్ట్ పాయింట్ వచ్చేసింది. అది విధేయుడు లేకపోతే విధేయురాలు అని అంటారు. చెప్పిన పనిని చేసేటువంటి వ్యక్తిని ఏమంటారంటే, మొట్టమొదటి ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఏంటంటే విధేయుడు లేదా విధేయురాలు అని అంటారు. అది మంచి పనికే చెప్పాలి. ఎవరు కూడా చెడ్డ పనికి వెళ్ళి వాడిని కొట్టేసిరా, వాటిని చంపేసిరా, ఇలాంటి పనులు చెప్తే విధేయుడు అంతా. అలాంటి పనులు ఎవరు కూడా పెద్దవారు అన్నటువంటి వారు చెప్పరు. కానీ చెప్పిన పనిని చేసేటువంటి వాడిని దేవుడు ఏమనంటున్నాడంటే విధేయుడు. మనకందరికీ తెలిసిన విషయమే కదా. మాట వినుట కంటే బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అనంది. అయితే ఇక్కడ ఆ విధేయుడు ఎవరు? విధేయత దేవుని సన్నిధిలో మన విధేయత చూపిస్తే మనకేం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు మనం విన్నటువంటి వాక్యాలే, విన్నటువంటి విషయాలే అయినప్పటికీ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. మర్చిపోతూ ఉంటాము చాలాసార్లు, మన ఆత్మీయ జీవితం మళ్ళీ పడిపోతూ ఉంటాము. మనం నేర్చుకోవాలి. అందుకని ఆ భక్తుల్ని మన ముందు ఉంచి బైబిల్ గ్రంథంలో వారి నుండి చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మీకు అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే అబ్రహాం గురించి తీసుకుంది. మొట్టమొదటిగా అబ్రహాం కదా. ఆదికాండము 22వ అధ్యాయము మీ అందరికి తెలిసిన విషయాలే కాబట్టి ప్రిఫరెన్స్ అని చదవక్కర్లేదు. 2, 7, 8, 9, 10, 11, 12, 13 వచనాలు చదివితే ఏమంటుందంటే, అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు కదా, దేవుని దూతలు ఆ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు అక్కడ స్టే చేసినప్పుడు ఉన్నప్పుడు వారికి ఏమి కొదువుగా ఉందో వారు గుర్తించారు. అంటే దేవుని దూతలని కొంతమంది చెప్తారు, లేదా దేవుడే స్వయంగా అక్కడ ఉన్నాడని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా వారు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులు.
స్వయంగా ఆ గృహానికి వచ్చినప్పుడు ఆ గృహంలో ఏమి కొదువుగా ఉందో వారు గమనించారు. ఎప్పుడైనా సరే మన గృహాలకి మనం దేవుడిని ఆహ్వానించినప్పుడు లేదా దేవుడు మన గృహాలకు వచ్చినప్పుడు మన గృహాల్లో ఏది కొదువుగా ఉందో మనం చెప్పకుండానే దేవుడు తెలుసుకుంటాడు. మనం ఆహ్వానించాలి, లేదా దేవుడు మన గృహంలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఆయన మన గృహంలో నివసింపదగిన వాడుగా మనము ప్రవర్తించాలి. అప్పుడు మనలో ఏమి కొదువు ఉందో దేవుడు దాన్ని చూసి ఇస్తాడు. అట్లాగే అబ్రహాము శారా విషయంలో దేవుడు చూశాడు. వాళ్ళు బహుకాలం గడిచినటువంటి వృద్ధులైనప్పటికీ కూడా వారి జీవితంలో ఏది కొదువుగా ఉందో చూసి అప్పుడు ఆ కొదువును భర్తీ చేశాడు. మరి నా జీవితంలో ఏది కొదువుగా ఉందో ఎలా తెలుస్తుంది? అది మనుషులకు తెలియదు. కొంతమంది మనుషులకు చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి. అందుకని మనుషులకు చెప్పుకోలేనటువంటి విషయాల కొరకు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర మనకి సమాధానం దొరుకుతుంది. వాళ్ళు ప్రార్థించారు. దేవుడు ఆ శారతో మాట్లాడినప్పుడు శార తలుపు చాటు నుండి నవ్విందని కూడా మనం విన్నాం. అంటే నవ్వింది ఎందుకు నవ్విందంటే మేము వృద్ధులు అయిపోయాం కదా, మాకు ఇది సాధ్యమా, కుమారుని ఇస్తానంటున్నాడు వచ్చేటికల్లా మేము ఎంత ముసలివాళ్ళు అయిపోయాం అనుకుంటున్నారు. కానీ అయినప్పటికీ కూడా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అబ్రహామును దేవుడు తలుచుకుంటే అబ్రహాముకి రాళ్ల నుండి పిల్లలు కూడా పుట్టిస్తాడని చెప్పి దేవుని వాక్యం. అయితే నేను చెప్పేది ఏంటంటే విధేయత గురించి చెప్తున్నాను. అయితే ఆ వృత్తాంతం అంతా మీకు తెలిసింది. దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరేంటి? ఇస్సాకు. ఒక కుమారుని ఇచ్చి మళ్ళీ ఏమని అడుగుతున్నాడు ఆయన? నాకు బలి ఇచ్చేయండి అన్నాడు. ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనుకోండి, దేవుడి దగ్గర వరం పొందుకొని ఎంతో ప్రార్థన చేసి మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకున్నాం అనుకోండి, బిడ్డే అక్కడ అబ్రహాంకి కుమారుడు రాయబడింది, అది బిడ్డ. సరే మన జీవితంలో దేవుడు ఒకటి ఇచ్చాడు, ఒక ఉద్యోగము, లేకపోతే ఒక ఇల్లు లేకపోతే ఒక బైకో ఒక కారు, ఏదో ఒకటి మన జీవితంలో దేవుడు మనం ఎన్నటికీ పొందలేము, దాన్ని పొందడానికి మన దగ్గర అర్హత లేదు అనుకున్నప్పుడు దేవుడు దాన్ని మనకు దయచేశాడు. దయచేసినట్టు దయచేసి ఇచ్చినట్టు ఇచ్చి దేవుడు తిరిగి ఇచ్చే అన్నాడు. అప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటుంది చెప్పండి? ఈ దేవుడు ఏ దేవుడు, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నాడు అని విశ్వాసాన్ని కోల్పోతాం. ఫస్ట్ మొట్టమొదటి మన జీవితంలో జరిగేది ఏంటిదంటే విశ్వాసాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే వాళ్ళు నవ్వినప్పటికీ కూడా దేవుడు విశ్వాసం ఉంచండి, వచ్చే ఏటికల్లా మీకు ఈ పిల్లవాడు పుడతాడని చెప్పినప్పుడు వారు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడైతే ఆ కుమారుని ఇచ్చాడో, మరి ఇచ్చినటువంటి కుమారుని తిరిగి దేవుడు అడిగినప్పుడు ఉన్నటువంటి విశ్వాసం పోతుందా పోదా? మీరు ఎప్పుడన్నా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉద్యోగం కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు తిరిగి నీకు దర్శనంలో కనపడే, లేకపోతే సేవకం ద్వారాగో, లేకపోతే నువ్వు వాక్యం చదవడం ద్వారాగానో నీ ఉద్యోగం త్వరలో పోతుంది అన్నారు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? సరిపోయింది, పోతుందని చెప్పేసి దేవుడు పోగొట్టేశాడు, అయిపోయింది అనుకుందాం. దేవుడు అలాంటి విషయాలు చేయడు. ఒకవేళ జరిగిందే అనుకోండి, మీరు ఏమవుతుంది? వెంటనే మనకు దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. ఈ దేవుడు ఏం దేవుడు, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నాడు, ఈయనేంటి దేవుడు, ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పి వెంటనే ఆయన వదిలేయడానికి మనము ఇష్టపడతాం. కానీ అబ్రహాము అలా చేయలేదు. ఎందుకు అలా చేయలేదు అబ్రహాము? ఎందుకంటే అక్కడ ఒకే ఒక పాయింట్, ముసలితనములో సైన్స్కు విరుద్ధంగా కదా, ఏ సైన్స్ కూడా అంత వృద్ధులు అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా నేనైతే చదవలేదు ఈ బైబిల్ గ్రంథంలో తప్ప. అలాంటి వయసులో మరి దేవుడు వారికి బిడ్డనిచ్చాడు. ఇచ్చినప్పుడు దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా? దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉందా అంటే ఏది లేదు. అందుకనే అబ్రహాం ఏం చేశాడంటే తనకు ఒక్కగానొక్క కొడుకుని బలి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మోరియా పర్వతం మీదకి వెళ్ళి నీ ఒక్కగానొక్క కొడుకుని నాకు బలి ఇచ్చేయండి అన్నాడు. ఈ వృత్తాంతం అందరికీ తెలిసిందే, ఇంకా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అన్నప్పుడు దేవుడు ఆ పర్వతానికి కుమారుని తీసుకెళ్తున్నాడు. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఆ పరివారంతో చెప్పాడు అనమాట, కట్టెలు సిద్ధం చేయండి, అక్కడ కొండ మీద అన్నీ చేయండి అని చెప్పి తీసుకెళ్తుంటే అక్కడ అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు, ఇచ్చేయమన్నాడు. కానీ భార్యతో చెప్పాడు, ఇలా ఇవ్వమన్నాడు దేవుడు అన్నప్పుడు భార్య అదేంటండి ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేయమంటాడా ఆయన దేవుడు అని భార్య కూడా ఒక మాట
మాట్లాడు. అక్కడ అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు, తన భార్య కూడా అక్కడ అబ్రహాముకి విధేయత చూపించింది, దేవుడికి కూడా విధేయత చూపించింది. అబ్రహాం తోటి కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ అబ్రహాము చాటున దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వేం దేవుడు అయ్యా మాకు ఇచ్చి మళ్ళీ వెనక తీసేసుకుంటున్నావని ఆమె మనసులో కానీ తలంపులో కానీ లేదా చాటుగా కానీ ఎక్కడ కూడా శారా అనలేదు. అందుకని ఇక్కడ అబ్రహాము విధేయత చూపించాడు, శారా విధేయత చూపించింది, వారి పనివారు కూడా విధేయత చూపించారు. పనివారు కూడా అడగచ్చు, అయ్యా మరి కట్లు పేర్చమన్నారు, మరి ఇవన్నీ ఎవరు మీరు బలి ఇచ్చేది అని చెప్పినప్పుడు అయ్యో నా ఒక్కగానొక్క కుమారుడు అని చెప్పేయచ్చు. కానీ అక్కడ ఒక మాట చెప్పాడు, తన కుమారుడు పనివారు కూడా యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. వెళ్ళేదాకా తెలియదు, కుమారుడు కూడా తెలియదు. అప్పుడు కుమారుడికి డౌట్ వచ్చింది, ఇలా వెళ్తున్నాము బలి ఇస్తున్నాము అని అంటే గొర్రె పిల్లేదని కుమారుడు అడిగాడు లాస్ట్కి. అడిగినప్పుడు దేవుడి అబ్రహాం ఈ సమాధానం చెప్పాడు, ఏమని? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. దేవుడు తెలుసు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని చివరి క్షణము వరకు పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రహాము జీవితంలో ఎలా పరీక్షించాడో తెలుసు దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని. ఎందుకంటే తన కుమారుడి మీద ఇచ్చినటువంటి ఏకైక కుమారుడి మీద విశ్వాసం ఉంచుతాడా, అది ఇచ్చినటువంటి దేవుడనైనా నా మీద అబ్రహాము విశ్వాసం ఉంచుతాడా అని చెప్పేసి ఆయన్ని ఎప్పటి వరకు పరిశీలించాడు అని అంటే కత్తి ఎత్తే వరకు, చివరి క్షణం వరకు పరిశీలించాడు. దేవుడు కూడా చాలాసార్లు నా జీవితంలో శోధనలు కానీ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ చివరి క్షణము వరకు కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం ఎంత ప్రార్థన చేస్తున్నామే, ఏంటి ఇబ్బందులు పోవట్లేదు, ఇరుకులు పోవట్లేదు, మా బిడ్డల విషయంలో కార్యాలు జరగలేదు, మా విషయంలో కార్యాలు జరగలేదు ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు అడగగానే ఇచ్చేసేటువంటి దేవుడు కాదు. నీకు ఇబ్బంది కొలుములో పెట్టి పుటమ వేసి పరిశీలించి పరీక్షించి అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. నీ విశ్వాసాన్ని గొప్పదని ఆయన తెలుసుకున్న తర్వాత దేవుడు ఇస్తాడు. ఇక్కడ కొడుకు కూడా అంటే ఇస్సాకు కూడా ఏం మాట్లాడలేదు, కుమారుడు కూడా విధేయత చూపించాడు. ఏమని అనొచ్చు, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి కూతుళ్ళు కానీ కుమారులు కానీ ఎదురు తిరుగుతున్నారు. ఇదే సిచ్యువేషన్లో ఈ రోజు దినాల్లో జరిగితే దేవుడు బలి ఇవ్వమంటే నన్ను ఇస్తావా, నీ ఇష్టమేనా, ఇప్పుడు నాకు వయసు వచ్చింది లేదా నాకు 18 ఏళ్ళు నిండే, అక్కడ వయసు గురించి రాయబడలేదు కానీ అనొచ్చు, నన్ను బలి ఇవ్వటం ఏంటి, మీకు ప్రేమ లేదా అని కొడుకు ఎదురు తిరగచ్చు అబ్రహాంకి. కానీ ఒక్క మాట అక్కడ మాట్లాడినట్టుందా? మంచి కొడుకుగా మంచి పుత్రుడుగా తండ్రికి విధేయత చూపించాడు. ఇక్కడ తండ్రి కొడుకుల సంబంధం ఎంత శాంతిగా సమాధానంగా ఉందంటే తండ్రి ఏది చెప్పినా కొడుకు అది చేయడానికి సిద్ధపడ్డాడు. చనిపోవడం అంటే మామూలు మాటలు కాదు. ఆ కట్టెలు కట్టేసిన తర్వాత వెళ్ళి కుమారుడికి కాళ్ళు చేతులు కట్టేసి పడుకోమంటే ఎంత విధేయత చూపించాడు. అంత విధేయత నేను ఎక్కడ చేయలేదు. మన పిల్లల్ని మనం అలాగే చేయగలమా? అంతే. అబ్రహాము కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాడు. అంటే అబ్రహాము దేవుని ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారుని కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాము తెలుసు దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు. ఒక్క మాట అక్కడ నచ్చింది ఏంటంటే కాంటెస్ట్లో చదివితే మీరు చదవండి, నేనును ఇద్దరు వెళ్ళి బలి ఇచ్చి వస్తాము అని అన్నది. ఆ మాట చాలు విశ్వాసం. వస్తాము అని ఉంది. వస్తాను అలా వస్తాను అని అంటే అబ్రహాము ఒక్కడ వెను తిరిగి వస్తాడని. వస్తాము అని అంటే అక్కడికి ఎంతమంది అయితే వెళ్ళారో అంతమంది తిరిగి వస్తారు అనేటువంటిది అబ్రహాం యొక్క విశ్వాసం. అందుకని మా పాస్టర్ ఇంట్లో ఋతు వెళ్తున్నా అన్నారు అనుకోండి, వెళ్తున్నా కాదు ఏమంటాను, ఎళ్ళొస్తాను అని చెప్పమంట. ఎందుకంటే చాలా మంది ఎళ్ళొస్తాను అని చెప్పమంటారంటే అది హిందువుల పదం. హిందువులు ఏమన్నా రచించారా, రాశారా దాన్ని? పదాలు హిందువా అని కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. అబ్రహాము తన కుమారుడిని మోరియా పర్వతం మీద బలి ఇస్తానికి తీసుకెళ్ళినప్పుడు పరివారంతో అన్నాడు, ఇచ్చేసి వస్తాము అని అన్నాడు. అది ఆయన యొక్క విశ్వాసం. అంటే దేవుడు ఎప్పుడైనా సరే కార్యం చేస్తాడు అనేటువంటిది ఆ విశ్వాసాన్ని అయితే అబ్రహాము కోల్పోడు. ఎంత విధేయత చూడండి. ఇక్కడ అబ్రహాము విధేయత చూపించాడు, శారమ్మ విధేయత చూపించింది, ఆ పరివారు విధేయత చూపించారు, తన కుమారుడు విధేయత చూపించాడు. అంటే చెప్పిందేమో అబ్రహాముతో, అబ్రహాము శారాతో చెప్పాడు, అలాగే పరివారంతో ఇవన్నీ సిద్ధం చేయని చెప్పాడు, కొడుకుతో చెప్పాడు. ఏదో అప్పటికప్పుడు తెలియకపోయినా కానీ కొన్ని గంటలో లేదా కొన్ని నిమిషాల వ్యవధిలో వాళ్ళకి ఈ న్యూస్ అంతా తెలిసింది. తెలిసినప్పటికీ కూడా అందరూ విధేయత చూపించారు. పరివారు కూడా అయ్యో ఎందుకయ్యా ఒక్కగానొక్క కొడుకు పుట్టితే ఎంత ఆస్తుంది మీకు, ఇది ఉంది, మళ్ళీ ఎందుకు అట్లా ఇచ్చేస్తున్నారు అని పరివారు కూడా ఎక్కడ సలహా చెప్పినట్టుగా అక్కడ మనము చూడలేదు.
వాళ్ళు కూడా విధేయత చూపించారు. కట్లు పేర్చమన్నారు, కట్లు పేర్చారు, అన్నీ చేయమన్నారు. కానీ ఆఖరికి దేవుడు అబ్రహాం కత్తెలు ఎత్తగానే ఒక స్వరము వినపడింది. అప్పటి వరకు కూడా మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, లేకపోతే ఏదన్నా మనం తలపెట్టిన కార్యాలు జరగలేనప్పుడు, మన బిడ్డల విషయంలో ఏదైనా కార్యాలు జరగలేనప్పుడు వెంటనే అవిశ్వాసం అనేది మన పక్కనే కూర్చుని ఆయనతో ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావు, నీకు ఏం వెలువరిగింది. దుష్టుడు ఎప్పుడు కూడా పక్కన ఉంటాడు. ఈ పక్కన కుడి చేత పక్కన దేవుడు ఉంటే ఎడం పక్కన దుష్టుడు నడుస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఈ లోకాశల్లో పడిపోతావో, ఈ ఆలోచనలు ఎప్పుడైతే ఈ లోకానుసారంగా ఉంటాయో వాడి వైపు లాక్కోవటానికి దుష్టుడు ఎప్పుడు కూడా దేవునితో సమానంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు తిరుగులాడుతూనే ఉంటాడు కదా. ఎవరిని మింగుదునా అని గర్జించి సింహము వలె తిరుగులాడుతూ ఉంటాడు. తిరుగులాడే కదా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే ఏమన్నాడు? భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ నేను వస్తున్నాను. ఇగో నా నీతిమంతుడైనటువంటి యోబుని చూసావా అని దేవుడు అడిగినప్పుడు చూశాను. ఆయన కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చాయి, ఉన్న సమస్తాన్ని అంతటినీ పోగొట్టుకున్నాడు. ఆయనకి మిగిలింది ఏది కూడా లేదు. అంతటి దీన స్థితిలో కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా ఉన్నాడు. చూసారు ఎంత విశ్వాసం. అబ్రహాము అయితే బలి ఇవ్వటం వేరు, ఇక్కడ పోగొట్టుకోవటం వేరు. తన స్వహస్తాలతో బలి ఇవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కదా. చాలాసార్లు మీకు ఒక స్టోరీ నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా ఈ గుడ్ ఫ్రైడే అప్పుడు చాలాసార్లు చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మీరు విన్నాను కూడా. ఒక ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ వెహికల్స్ అన్నీ వెళ్తున్నప్పుడు ఆ గేట్ మ్యాన్ ఉంటారు కదా, అక్కడ గేట్ వేస్తారు. ఆ గేట్ వేసినప్పుడు ఆ గేట్ క్లోజ్ అయిన తర్వాత, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఓపెన్ అయితే మళ్ళీ యథావిధిగా వెహికల్స్ అన్నీ వెళ్తాయి. ఒక తండ్రి అలాంటి సిచ్యువేషన్లో అక్కడ పనిచేస్తున్నాడు. గేట్ మ్యాన్ అనమాట. గేట్ వేయాలి, గేటు తీయాలి, అంతా ఆయన చేతిలోనే ఉంది. ఒకరోజు సెలవు వచ్చిందంట స్కూల్కి. సెలవు వచ్చినప్పుడు తన కుమారుడు, అలాగే ఏకైక కుమారుడు అంట, లేక ఒక పుట్టినటువంటి కుమారుడు, నాన్న నీతో కూడా ఆడుకుంటాను, నేను వస్తాను అక్కడికి అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరే తండ్రి కదా, తన ఉద్యోగం చూసుకుంటూ పిల్లల్ని చూసుకోవచ్చు అని చెప్పి పెద్ద పిల్లవాడికి తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఆడుకుంటున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, బాగానే ఉన్నాడు. చాలాసార్లు ట్రైన్లు వెళ్ళి వస్తూ ఉన్నాయి. ఇక ఒక గంట వ్యవధిలో ఈయన ఇంటికి వచ్చేస్తాడు కుమారుడు తీసుకుని. అటువంటి టైంలో ఇతను రైల్వే ట్రాక్ దగ్గర అది మారుస్తారు కదా, లైన్ మారుస్తారు కదా ట్రైన్స్ వెళ్ళడానికి, ట్రాక్స్ మారుస్తూ ఉంటారు. ఆ ట్రాక్స్ మార్చేటప్పుడు పిల్లవాని యొక్క కాలు ఆ రైల్వే ట్రాక్లో ఇరుక్కుపోయింది. అది తండ్రి చూసుకోలేదు. బహు దూరం నుండి నానా అని పిలుస్తున్నాడు. ఒకేమో ట్రైన్ అంత దూరంలో పోతేస్తుంది కూమని. ఆ కోతలో ఈ కుమారుడు అరిచేటువంటి అరుపులు వినిపించట్లేదు. ఈ జెండా ఒప్పుకుంటే అక్కడే ఉన్నాడు, చూడలేదు. తీరా కొంచెం ముందుకు వచ్చి ఇలా చూసేటప్పటికి తన కుమారుని యొక్క కాలు ఆ ట్రాక్లో ఇరిగిపోతే ట్రైన్ స్పీడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు ఆయన పచ్చ జెండా చూపిస్తూ ఉన్నాడు, రెడ్ జెండా చూపిస్తే ట్రైన్ ఆగాలి అక్కడ. కానీ చాలా స్పీడ్లో అది వస్తూ ఉంది. అప్పుడు ఏమనుకున్నాడు, పోతే నా ఒక్క కుమారుడే పోతాడు. ఒకవేళ నేను రెడ్ జెండా చూపించి మళ్ళీ వెంటనే ఆ ట్రాక్ లైన్ కనుక మారిస్తే గబుక్కుని ట్రైన్ ఏదైనా ప్రమాదం అయితే దూరం నుంచి కంట్రోల్ కాదు, వెంటనే దానికి ట్రైన్కి బ్రేకులు పడవు, మీకు తెలుసు కదా. అప్పుడు ట్రైన్ పడిపోతే ఈ ఒక్క కుమారుడు కోసం వేల మంది చనిపోతారు అని ఆ తండ్రి ఏం చేశాడనంటే ఆ కుమార్ మీదుగానే పోనిచ్చేటట్టు ఆ జెండాని ఊపేశాడు. ఇక తప్పించే అవకాశం అక్కడ లేదు, ఆ వ్యవధి లేదు, వచ్చేస్తూ ఉంది. ఇక ట్రైను కుమారుడు మీద తునాతునగా చేసుకుంటే వెళ్ళిపోయింది. అప్పుడు ఇతను అదృశ్యాన్ని చూడలేక ఇలా వెనక్కి తిరిగి నిలబడ్డాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ! అబ్రహాము లాంటి ప్రేమ అక్కడ కనిపిస్తుంది. అబ్రహాముకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దేవుడు సహాయాన్ని అందించాడు. ఈ కుమారునికి సహాయము అందించటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో తను ఒక్కగానొక్క కుమారుని బలి ఇచ్చేసి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించాడు. అంటే ప్రస్తుతం ప్రజెంట్ దినాల్లో మనం అందరం కూడా రక్షణ అనేటువంటి ఒక ఓడలోనూ బండిలోనూ మనము ఉన్నటువంటి వారు. మనందరినీ రక్షించడం కొరకు
తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని భూమి మీద పంపించి బలి చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఎంత విధేయత తన తండ్రికి చూపించాడు. నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు బలి అవ్వాలి, వీళ్ళందరి కొరకు నా శరీరాన్ని ఎందుకు నేను దున్నించుకోవాలి, రక్తాన్ని కార్చాలి అని ఎక్కడ కూడా యేసుక్రీస్తు చెప్పలేదు. ఆయన బోధలన్నీ మనం చూస్తూ ఉంటే 4 సువార్తలో అన్ని చోట్ల కూడా నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అబ్రహాము, శారా, పనివారు, తన కుమారుడు ఎంత విధేయత చూపించారు. వీళ్ళందరూ ఒకళ్ళ పట్ల ఒకరికి విధేయత ఉంది. శారాకి భర్త పట్ల విధేయత ఉంది, కుమారుడికి తల్లిదండ్రుల పట్ల విధేయత ఉంది, సేవకులకి వాళ్ళ కుటుంబం పట్ల విధేయత ఉంది. వీరందరికీ కలిపి ఎవరి పట్ల విధేయత ఉంది? దేవుని పట్ల విధేయత ఉంది. దేవుడు చెప్పాడు చేయాలి, అంతే. అది నష్టమైన కష్టమైన ఏదైనా సరే. మరి మనం సంఘంలో పాస్టర్ గారు ప్రతి సమయానికి ఈ సమయానికి రండి, లేదా ప్రతి బుధవారం శనివారం ప్రార్థనకు రండి. ఇక్కడికి వచ్చేది మేమైనా మీరైనా ఇక్కడికి వచ్చేది దేవునికి లాభం కోసం మనం రావట్లేదు. దేవునికి లాభం కోసం మనం రావట్లేదు. ఎవరి కోసం వస్తున్నాం? మన కోసం. దేవుడు అందుకే కలువరి శిలువలో మరణిస్తూ కూడా అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లలు ఏడవండి, ఇది దేవుని చిత్తం, ఇలా జరగాలి, నేను ప్రాణం పెడితేనే మీకు పాప క్షమాపణ, కాబట్టి మీరు నా కోసం ఏడవకండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం, వారి రక్షణ కొరకు, వారి లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మాలిన్యం వారికి అంటకుండా జీవించాలని మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని కలువరి శిలువలో చెప్పాడు. దేవుడు చెప్పేటువంటిది. అందుకే ఎప్పుడు కూడా మన పిల్లల కోసం మనం ఏడవాలి, ఆడపిల్లల కోసం వాళ్ళు ఏడవాలి. అలా మా తల్లిదండ్రులు మా కోసం ఏడ్చారు, ప్రతిదినం ప్రార్థన చేశారు. కాబట్టి మేము క్రమశిక్షణలో పెంచబడ్డాము. ఈ దినాన్ని మీ ముందు ఇలాగ నిలబడ్డాము. లేదంటే ఎలా ఉండేవారమో ఎట్లా ఉండేవారమో తెలియదు. కాబట్టి తల్లిదండ్రులుగా వారికి విధేయత మేము చూపించాము. మాకు విధేయత ఎవరు చూపించాలి? పిల్లలు. అలాగే మీ పిల్లలు మీకు విధేయత చూపించాలి. అలా చూపించాలి అని అంటే లోకంలో పెంచితే విధేయత ఉండదా వాళ్ళ దగ్గర? ఉండదు. అందుకే కదా మన సండే స్కూల్, యూత్ మీటింగ్లు పెట్టి చిన్ననాటి నుండి దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క వాక్య బీజంలో బిడ్డలను పెంచడాన్ని బట్టి వారు మాట వింటారు. లోక సామెత మక్కై వంగనిది మ్రానై వంగిన. సామెతలు 22:7 అధ్యాయంలో అయితే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగు. ఆ విధేయత అబ్రహాము కుమారుడికి నేను అనుకుంటాను దేవుని యొక్క అభిషేకం వల్ల, దేవుని యొక్క వాగ్దాన పుత్రుడుగా జన్మించడాన్ని బట్టి చిన్ననాటి నుండి ఆ వాక్య బీజంలో పెంచబడ్డాడేమో అబ్రహాం కుమారుడు అనుకుంటాను. అందుకే తండ్రికి విధేయత చూపించాడు. గుడ్డిగా వెళ్ళి ఆ కట్టెల మీద పట్టుకున్నాడు. మొన్న నన్ను ఎంఆర్ఐ స్కానింగ్ తీసేటప్పుడు దాని లోపలికి పంపించారు. అక్కడికి వెళ్ళేటప్పటికి నా ప్రాణము ఉబ్బుకుబ్బుగా అయిపోయింది. నాకేదో సమాధి పెట్లకు దోసేస్తున్నట్టు, అది వేసేస్తుంటే లోన భయం వచ్చేస్తుంది, వేసి రక్తం చేయని ఒడుకు కూడా వచ్చేసింది. షివరింగ్ వచ్చేసి ఆ బజర్ నొక్కితే అతను ఏంటి మేడం మీరు సరిగా ఉండండి, మీరు 3-4 సార్లు తీసానంటాడు. బాబు ఇది ఏంటో చాలా ఇదిగా ఉంది, నాకు షివరింగ్ వస్తుంది, వేసి ఎక్కువైపోయింది, కొంచెం ఏదైనా బెడ్షీట్ వేయమంటే వేసాడు. వేసిన తర్వాత కాళ్ళు కూడా వేయన్నాను, ఈ బజర్ కట్టినప్పుడు మళ్ళీ మీరు తల గదిపాడు అంటాడు. మళ్ళీ 3-4 సార్లు అంటే 45 మినిట్స్ అందులో ఉండటానికి, మన వ్యక్తిగత అవసరంతో కోసం మనం అందులో ఉండటానికే అంత బాధపడ్డాము. మరి ఇంకా అబ్రహాము ఇంకా నరికేస్తాడని తన కుమారుడికి తెలిసినా కూడా ఎంత ధైర్యంగా కట్ల పైన ఎక్కి పడుకున్నాడు. తండ్రికి భయం ఉంది, లోపల ప్రేమ ఉంది, కానీ దేవుడు ఇచ్చినటువంటిది తిరిగి దేవునికి ఇవ్వాలనేటువంటి కృతజ్ఞతాభావం ఎవరికి ఉంది? అబ్రహాంకు ఉంది. అది ఏదైనా సరే దేవుడు ఇచ్చినటువంటిది తిరిగి దేవునికి ఇచ్చేటువంటి కృతజ్ఞత భావం ఇది నాలో ఎంతమందిలో ఉంది? కొంచెం మనకు ఆస్తి కలగగానే, కొంచెం మనకు జాబ్ రాగానే, కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళగానే గత స్థితిని మర్చిపోయి దేవునికి కృతజ్ఞులుగా మిగిలిపోతున్నాం. విశ్వాసంలో సన్నిగిలిపోతున్నాం, విశ్వాసంలో దిగజారిపోతున్నాం, ఆత్మ జీవితంలో దిగజారిపోతున్నాం. ఎప్పుడైతే శరీరానికి దినదినము మనకు ఆహారం అవసరమయ్యి మనం ఎలాగ బలంగా జీవిస్తున్నామో, ఆత్మలో కూడా ప్రతిదినం మనం బలం పొందాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దాని ప్రకారంగా జీవించాలి. సేవకులు చెప్పేటువంటి దేవుని వాక్యాలు హృదయంలో తలంపులో ఉంచుకుని అలా ఉన్నదా లేదా అని చెప్పి ఇంటి వద్దకు వెళ్ళి మనం దాన్ని చదవాలి.
ఏదో మేము ఇక్కడ నుంచుని ఏదో మా మాటలుగా మేము చెప్పేయట్లేదు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి దాన్ని చెప్తాం. కాబట్టి ఇక్కడ విధేయుడు అని చెప్పుకోవడానికి ఆ కుటుంబం మొత్తాన్ని పేరు రాసేయచ్చు. దేవుడు తన జీవ గ్రంథంలో అబ్రహాము కుటుంబం నుంచి విధేయత కలిగిన కుటుంబం అని రాశాడండి. మరి మన కుటుంబం ఎలా ఉంది? మన తల్లిదండ్రులుగా మన దేవుడికి విధేయత చూపిస్తున్నాం, ఓకే. మరి బిడ్డలు తల్లిదండ్రుల ఏడల విధేయత చూపిస్తున్నారా? దేవునికి విధేయత చూపిస్తున్నారా? ఎప్పుడైతే తల్లిదండ్రులకి దేవునికి విధేయత చూపించేటువంటి బిడ్డలు బయట పెద్దలకు కూడా విధేయత చూపిస్తారు. కొంతమంది ఇళ్లలో ముసలోళ్ళు ఉంటే ఆ ముసలోళ్ళు సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళు ఏదైనా చెప్తుంటే యాన్ తీసుకుంటారు పిల్లలు, ఆగిరి లేని మాకు చెప్పేసి. కానీ నాకైతే ముసలోళ్ళు ఇంట్లో ఉండడం చాలా ఇష్టం. నాకు ఆ ఆశ దేవుడు ఇవ్వలేదు. నేను మా అత్తగారిని అడిగేదాన్ని, ఇక్కడ ఉండండి అత్తయ్య, మాకు పిల్లలకు తోడుగా ఉంటుంది, మేము ఇద్దరు సేవలకు వెళ్ళిపోతుంటే, మరి నాకు కోతవరపడి సంఘం ఉందిగా అమ్మ. మా అమ్మగారిని తెచ్చుకుందామని అంటే మా అమ్మగారు 2011లో నా చేతిలోనే చనిపోయారు. మాకు ఎప్పుడు అట్లా ఉండేది. ఇట్లా ఆశ కలిగిన వాళ్ళకేమో అలా ఉంటుంది, ఎవరు ఉండరు. కొంతమంది చూడుకోకుండా ఏ విసుక్కుని ముసలోళ్ళు ఎప్పుడు ఉంటారా ఎప్పుడు పోతారా అనుకుంటారు చూడు, అలాంటి ముసలోళ్ళు ఉంటారు. దేవుడు చూడడానికి గొప్ప. నాకు ముసలోళ్ళకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను ఎప్పుడు కూడా నేను నా చిన్నతనంలో కూడా నేను స్కూలింగ్లో చదువుతూ వస్తున్నప్పుడు మా అమ్మ 2 బ్యాగుల నిండా మంచి మొండి టెండలో పట్టుకుని తూక్కుంటే అతను చోట్ల కార్చేస్తుంది. ఆ మామను చూసి నేను గ్రౌండ్ నుంచి వస్తున్నాను స్పోర్ట్స్ ఆడుతూ. ఆ మామను చూసి నాకు చాలా జాలేసింది. ఆ 2 బొట్టలు తీసుకుని మా అమ్మ ఎక్కడ మిల్లంటే మా మనోడు వస్తాడు అనుకున్నానమ్మ, బస్ స్టాండ్కి రాలేదు, ఎంతసేపు చూసినా రావట్లేదు, నాకు ఇల్లు వెళ్తున్నాను కానీ ఇల్లు కూడా తెలియట్లేదు అన్నాను. అప్పుడు వాళ్ళ ఇల్లు ఎవరో వాళ్ళ పేరేంటో అవన్నీ కనుక్కొని ఆ 2 చేతులు సంచులు నేను పట్టుకొని ఆ వంతును కూడా ఎక్కలేకపోతుంది. మా అక్కడ వంతునికి చెక్కలు కొడతారు కదా, ఇలా మధ్యలో ఒక చెక్క ఊడిపోయింది. ఆ ముసలమ్మకు ఆ కాలు ఎక్కడ పడిపోద్దు అని చెప్పి ఆ చెక్కలు అమర్చి ఆ మామని ముందు దాటించి వెనకాల సంచులు దాటించి నెమ్మదిగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తీరా చూస్తే వాళ్ళు మాకు తెలిసినోళ్ళే. కానీ ఈ మామ సరిగ్గా చెప్పడం రాలేదు. ఈ మామ ఎవరనంటే మరి ఇక్కడ చాలా 2 సంచులు మోస్తూ చాలా ఇబ్బంది పడుతుంది, నేను తీసుకుని వచ్చానని అంటే వెంటనే వాళ్ళ కూతురు వచ్చేసి మా అమ్మాయి అని నన్ను గట్టిగా పట్టేసుకుని నువ్వు ఎలిసా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయివా అని అడిగింది. చూసారా, మనం చేసే పనులను బట్టి మన క్రియలను బట్టి అవి ఎవరి మీద ఆధారపడతాయి? మంచి చేసినా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాయి, చెడు చేసినా తల్లిదండ్రులు ఏమో. అదే మనం చెడ్డ పని చేస్తామనుకో అప్పుడు కూడా అంటారు వీళ్ళు పలానోళ్ళ పిల్ల లేకపోతే పలానోళ్ళ అబ్బాయి. అంటే ఒక మంచి పేరు తీసుకురావాలి అని అంటే మన మీదే ఆధారపడి ఉంది, మన మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు దేవుడు అబ్రహాము దేవునికి మంచి పేరు తెచ్చుకొచ్చాడు. ఎలా? ఆయన చెప్పినటువంటి మాటకి లోబడి ఒక గొప్ప బిరుదును పొందాడు. ఏంటిది? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంతటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదని దేవుడు ఆ గ్రంథంలో రాయించబడ్డాడు. ఎందుకంటే నిజమే కదా, ఒక్కగానొక్క కుమారుడిని బలిమ్మంటే ఎన్నో రకాలుగా మనసులైనా అనుకోవచ్చు, పైకి అనకపోయినా, జనాలు కనపడకపోయినా, తలంపుల్లో కానీ హృదయంలో కానీ అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన యొక్క తలంపుల్లో కానీ హృదయంలో కానీ ఎక్కడ కూడా అనుకోలేదు. ఎందుకంటే దేవుడు తలంపులను హృదయ రహస్యంలోనే ఎదిగినటువంటి వాడు. అలా అనుకున్నా దేవుడు చెప్పేస్తాడు, ఇదిగో నీ తలంపులో ఇలా అనుకుంటున్నావే, నీ హృదయంలో ఇలా అనుకుంటున్నావే, నేను ఇచ్చినటువంటి కుమారుడే కదా, మళ్ళీ తిరిగి నాకు ఇవ్వడానికి నువ్వు ఇలా అనుకుంటున్నావు దేవుడు చెప్పేవాడు. అక్కడ చెప్పలేదు. యేసుక్రీస్తు అలాగే సీమోను పాపవర్తనురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆ సీమోను పేతురు కూర్చున్నప్పుడు ఆయన పాదములు కడుగుతూ ఉంటే ఆమె వాడు మనసులో అనుకుంటున్నాడు, ఎందుకు ఎత్తరు ఈయన పాదాల మీద పోసి జుట్టు పెట్టి తల వెంట్రుకతో తుడుస్తుంది, అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అని అతను మనసులో అనుకుంటున్నాడు. అతను మనసులో అనుకుంటున్నటువంటి దానిని యేసుక్రీస్తు గమనించి చెప్పేశాడు, నీకంటే ఈమె విస్తారంగా క్షమించబడిందని, విస్తార పాపం చేసింది కాబట్టి విస్తారంగా ఆమె క్షమించబడిందని దేవుడు తన హృదయంలో అనుకుంటున్న దాన్ని చెప్పేశాడు. కాబట్టి అబ్రహాము తన తలంపులోనే కాదు, క్రియలోనే కాదు, హృదయంలోనే కాదు, దేనిలో కూడా ఎక్కడ కూడా ఆయన దేవునికి విరోధంగా ఏది కూడా మాట్లాడలేదు. సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని 100% విశ్వాసాన్ని దేవుడి మీద చూపించాడు. కాబట్టి దేవుడు చక్కటి బిరుదునిచ్చాడు. ఆయన విశ్వాసులకు తండ్రి, ఆమె విశ్వాసులకు తల్లి. ఎంత చక్కటి బిరుదండి. దేవుడు మంచి చేస్తే మంచి బిరుదులు ఇచ్చాడు, చెడు చేస్తే చెడుగా కూడా బిరుదులు ఇచ్చాడు. దేవుడు అన్నీ చేస్తాడు దేవుడు. అయితే ఈ విధేయత చూపించినటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని మనం చెప్పుకోవచ్చు.
అట్లాగే బాలుడైనటువంటి సమయాలు 1వ అధ్యాయము 1 సమయాలు 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ స్టోరీ కూడా మీ అందరికీ తెలుసు. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. మనకు తెలిసినటువంటి స్టోరీస్ నుంచే నేను చెప్తున్నాను. హన్నా పెద్ద భార్య, పెనిన్నా చిన్న భార్య. అయితే సహజంగా వ్యక్తులకి చిన్న భార్య మీద ఎక్కువ ప్రేమ ఉండాలి. ఇక్కడ ఎల్కానా హన్నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా మనం ఆ కాంటెస్ట్లో చదువుతున్నాం. ఎందుకంటే హన్నా కంట 2 పాళ్ళు ఇస్తూ వచ్చాడు. ఈ పెనిన్నాకి ఆ 2 కుమారులు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికి పాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన దానికంటే రెట్టింపు హన్నాకి ఇచ్చారు. అంత బాగానే చూసుకుంటున్నాడు భర్త, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఆమె కొడుకు కొదువుగా ఉంది. ఎవరు? పిల్లలు లేరు ఆమె కొడుకు. ఇంక ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆమె దేవుని సన్నిధిలో పెనుగులాడింది, తన భర్తను అడిగింది, దేవుడితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఒక వాగ్దానాన్ని తీసుకుంది. నీవు నాకు కుమారుని ఇస్తే తిరిగి నీకు ఇచ్చేస్తా అన్నది. అక్కడ అబ్రహాముకి కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం మొక్కుకోలేదు నేను నీకు ఇచ్చేస్తానని. ఇచ్చాడు, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆయన పెంచుతూ వచ్చాడు. దేవుడే ఇమ్మని అడిగాడు. కానీ ఇక్కడ హన్న ఏమంటుందంటే, మీరు ఒక కుమారుడు నాకు ఇస్తే ఆయన మీ యొక్క భయభక్తుల్లోనే పెంచుతాను, దేవునికి ఇచ్చేస్తాను, అతని తల మీదకి క్షౌరం కూడా చేయించకుండా నీకు ఇచ్చేస్తానని చెప్తూ ఉన్నాను. చెప్పినప్పుడు అదంతా తెలుసు. నిజంగానే సేవకుడైనటువంటి ఏలి ఎదుట తనని వదిలిపెట్టేసింది. ఎవరిని? సమూయేలుని వదిలిపెట్టినప్పుడు సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేయించుండేను అంది. 1 సమూయేలు 1వ అధ్యాయము 10, 11, 2వ అధ్యాయము 26, 21, 20 వచనాలు చూస్తే దానిలో ఉంటుంది అనమాట. పరిచర్యకు వదిలేసింది. ఇక్కడ హన్నాని జ్ఞాపకం చేసుకుంటే ఆమె దేవునికి ఒక విధేయురాలుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె దేవునితో వాగ్దానం చేసుకుంది, మీరు ఒక కుమారుని ఇస్తే తిరిగి నీకు ఇచ్చేస్తాను. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు కావాలి, మాకు ఇది చేయండి ప్రభా, అది చేయండి అని అడుగుతారు. అడిగిన తర్వాత దేవుడు వాటిని ఇచ్చేసాడు అనుకో, ఆ వాగ్దానాన్ని మర్చిపోతారు, చేరిక మర్చిపోతారు. చాలామంది ఏం చేస్తారంటే, మాకు ఉద్యోగం రావాలి ప్రభా, ఉద్యోగం వస్తే మొదటి జీతం మీకు ఇచ్చేస్తాను, లేకపోతే ప్రతి నెల 10వ భాగాన్ని మీకు ఇచ్చేస్తాను అని చెప్తారు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? అమ్మో, సపోజ్ 1 లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చిందనుకోండి, అది జీతం వచ్చిందనుకోండి, 1 లక్ష రూపాయలు 10వ భాగం ఎంత చెప్పండి? 10,000. 10,000 ఇలా తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేయాలా? పాస్టర్ గారు బట్టలు ఏలు పెట్టకుండా బతికిపోతాడా? చాలా సందర్భాలు ఇలాగే ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళు ఎంత శ్రమపడి ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. సరైనటువంటి సేవకుడు ఎవరో తెలుసండి? తన సంఘంలో ఎవరికైనా బాధ కలిగిందంటే ఆ బాధ నుండి వారు బయటకు వచ్చే వరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. సరైనటువంటి సంఘ సేవకుడు ఆ బాధ మనదని చూసుకోవాలి. నేను మొన్న మా పాస్టర్ గారు మేము కలిపి మన మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నమాట. నాకు అలా చెప్పగానే ఆయన ఇక్కడ 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి అది ఇది అని అనగానే నాకు చాలా వేదన వచ్చేసింది. అయ్యో, బిడ్డలు మన కళ్ళ ముందు వాళ్ళు అభివృద్ధి చెందాలి, మా కళ్ళ ముందు వాళ్ళు వికసించాలి, ఎలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని చెప్పేసి చాలా వేదన వచ్చింది. అదే పరిస్థితిలో మన బిడ్డలు ఎవరన్నా ఉన్నారనుకుందాం, మనం ఎలా ఉంటాం? స్థితి మన కళ్ళ ముందు అలా ఉంటాం. ఎంత నా మనసుకి నాకు నేను అన్వయించుకుని నాకు చాలా దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంతో ప్రార్థన చేశాను. అట్లాగే ఇంటి దగ్గర కూడా బైబిల్ చదువుకున్న తర్వాత 1 గంట మేఘన కోసం ప్రార్థన చేశాను. ప్రత్యేకంగా ఈ పులిపెట్టి మీద నేను చెప్తాను, ప్రతిరోజు ప్రార్థన చేశాను. దేవుడు బిడ్డని వెళ్ళి చూసిన తర్వాత నాకు మనసు మంచి స్వస్థతనిచ్చాడు. మొన్న ఆదివారం నాడు వచ్చి అప్పుడు సాక్ష్యం చెప్తుందేమో అని అనుకున్నాను. బాడీ అంతా ఉబ్బిపోయి లేకుండా ఆ పిల్ల చక్కగా ఉంది, మంచిగా ఉంది. నువ్వు దేవుని సన్నిధికి రామ్మా, దేవుడి నిన్ను బ్రతికించాడు. మరలా అది వ్యాధి ఎక్కువ కాకుండా కంట్రోల్గా ఉండేటట్టు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, ప్రార్థనే మన బలమని మేము వెళ్ళి ప్రార్థన చేసి బలపరిచి రావడం జరిగింది. అప్పుడు జీవనాథం గారు ఒక మాట చెప్తున్నాడు, వాళ్ళందరితో చెప్తున్నాడు అనమాట. నేను ఆ రోజు ప్రార్థనలు ఏడ్చాను, నాకు అది గుర్తులేదు అంత ఇదిగా. అమ్మ తల్లి ఎంత ఏడ్చిందో తెలుసమ్మా, నీ కోసం ఎంత ప్రార్థన చేసిందో అని కదా. కన్నీటితో చేసినటువంటి ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది. అది మనకు కావాలని కన్నీరు కాస్తే రాదది, ఆత్మలో దేవుడు ఇస్తాడు.
మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. కన్నీటి ప్రార్థనను ఆయన గుడ్డిలో దాచి ఉంచుతాడు. హన్న అలాగే ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసింది. అతను ఎల్కానా అనుకున్నాడు, ఇవేంటి తాగేసి ఉంది, ఏదేదో చెప్పుకుంటుంది, ఆమె పెదవులు చూసి ఏదో తాగేసి చెప్పుకుంటుంది అనుకున్నాడు. అది కాదు, ఆమె బాధనంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి బాధ ఆమెకు తెలుసు. పక్కనే ఉంది పెనిన్న, ఆమె పిల్లలు పుట్టారని ఇంకేమైంది, అబ్రహాం కూడా శారా కూడా ఎదుర్కొంది కదా. ఫస్ట్ ఎవరిని ఇచ్చింది? హాగర్ని ఇచ్చింది. పిల్లలు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా వారి జీవితంలో పిల్లలు ఇంకా పుట్టట్లేదని వెంటనే తొందరపడి ఎవరిని ఇచ్చేసింది? హాగర్ని ఇచ్చేసింది. పుట్టిన తర్వాత హాగర్ ఏం చేసింది? శారాని చిన్న చూపు చూడటం మొదలుపెట్టింది. అప్పుడు అసలైన వేడి పుట్టుకొచ్చింది శారాకి కదా. అట్లాగే ఇక్కడ కూడా పెనిన్నాకి పిల్లలు ఉండబట్టి ఈ హన్నాని చిన్న చూపు చూస్తుంది. అది తట్టుకోలేకపోయింది. ఒక సామెత ఉంటుంది, 3 సామెత. పక్కన 2 తోడుకోళ్ళు నివసిస్తున్నారు అనుకోండి, మొగుడు కొట్టిన దానికంటే తోడుకోళ్ళు తొంగి చూసినందుకు వస్తుందంట కోపం. భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏమవుతారు. 2 తోడుకోళ్ళు ఒకే చోట నివస్తున్నారు అనుకో, ఆ భర్త కొట్టాడు, మీ తోడుకోళ్ళు తొంగి చూసిందని. ఈమెకి భర్త కొట్టిన బాధ కంటే ఆమె తొంగి చూసింది, మళ్ళీ ఎప్పుడో దెప్పుద్ది ఏదైనా విషయాల్లోనే, ఆ బాధ ఎక్కువైపోద్దట. అట్లాగే పెనిన్నాకి ఇక్కడ హన్నాని చిన్న చూపు చూస్తుందని చెప్పి హన్నాకి ఆ బాధ ఎక్కువైపోయింది. ఆ బాధకు దేవుని సన్నిధిలో ఇంకా ఇచ్చింది. ఎందుకంటే భర్త అన్నాడు, 10 మంది మగపిల్లలతో సమానం, నేను నీకు ఏం కావాలి, నేను మంచిగా చూసుకుంటున్నాను కదా అన్నాడు భర్త. కానీ అవన్నీ కూడా ఆమెకి ఏమీ పట్టలేదు. నాకు ఒక కుమారుడు కావాలి అని భర్తను అడిగింది. అంతకంటే కూడా మరి నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు యెషయా గ్రంథంలో. ఆ భర్త దగ్గరికి వెళ్ళింది, అడిగింది, నాకు కావాలి ప్రభు అని, ఇవ్వు 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 అని చెప్పి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవునికి వాగ్దానం కూడా చేసింది, ఇస్తే నీకే ఇచ్చేస్తాను, కాకపోతే గొడ్రాలు అనేటువంటి ఒక నింద నా మీద నుండి తొలగిపోతుంది, ఒక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను. ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత, ఏలికి ఇచ్చేసిన తర్వాత, ఏలి ఎదుట అతను పరిచయం చేస్తున్న తర్వాత మళ్ళీ హన్నాకి పిల్లలు పుట్టినట్టుగా అక్కడ రాయబడి ఉంది. చూసారా ఎంత ఆశీర్వాదాన్ని పొందుకుందో. ఆమె దేవుని పట్ల విధేయత చూపించింది. అట్లాగే అతను కూడా సమూయేలు నువ్వు మొక్కుకుంటే నేను ఎందుకు వెళ్ళాలి పరిచయం చేయడానికి, నేనే చదువుకోవాలి మంచిగా, లేకపోతే ఏది చేయాలి అది చేయాలని ఏదో చెప్పుండొచ్చు. ఏది కూడా చెప్పుకోకుండా తన తల్లి చెప్పిన దానికి విధేయత చూపించి ఏలి దగ్గరికి వెళ్ళిపోయాడు పరిచయం చేయడానికి. ఈ రోజుల్లో మన పిల్లల్ని ఇది చేయనానా అది చేయనానా అని చెప్పామనుకోండి, వింటారా? విధేయత చూపించిన వాళ్ళకి ఆశీర్వాదం దొరకదు. నేను ఈ బైబిల్ పట్టి చెప్తాను, ఎప్పుడూ కూడా మా అమ్మగారికి నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదు. చాలా భయం. నేను పెళ్ళైన తర్వాత మాటలు నేర్చుకున్నాను, అప్పుడు అంతకుముందు కూడా మాటలు రావు నాకు ఎక్కువ. ఇక్కడే ఉన్నారు పాస్టర్ గారు, చూడండి. ఈ సందర్భాన్ని బట్టి లేదంటే ఈ పరిచయాన్ని బట్టి నేను ఎక్కువగా ఈ బైబిళ్ళు పుస్తకాలు, నా పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, ఒక్కదాన్నే ఉండాలి, ఏం చేయాలండి అని అంటే ఒక మాట చెప్పేవారు, ఇగో ఇక్కడ ర్యాక్లో చాలా బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ చదవన్నారు. ఆయన దగ్గర నా ర్యాక్ల బుక్స్ అన్నీ నేను చదివినాయి. ఒక బుక్ పట్టుకుంటే నాకు ఒక పిచ్చి ఉంటుంది అనమాట. ఆ బుక్ పట్టుకుంటే 1 గంటలో బుక్ అంతా అయిపోవాలి. ఏదో చదివేశాను కదా అలా అలా అని చదివేయటం కాదు, చదివితే బాగా గుర్తుపెట్టుకుంటా. ఆ మెమరీ పవర్ ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ స్టోరీ ఏంటి అనేది బాగా గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి అలా చదివేశాను పుస్తకాలన్నీ కూడా. బోర్ కొడుతుంది, టీవీ కొనండి అని ఒకసారి అడిగాను పాస్టర్ గారు. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా, 3 పిల్లలు పుట్టేశారు అప్పుడు నాకు. నీకు బోర్ కొడితే పిల్లలకు అన్నం తినిపించడం ఒక ఛానల్, వాళ్ళ బట్టలు ఉతకడం ఒక ఛానల్, వాళ్ళని హోంవర్క్ చేయటం ఒక ఛానల్, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి చూడు, నీకు ఇవన్నీ చేసుకోవాలన్నారు. ఇవన్నీ కూడా తర్వాత నుంచి నేను నేర్చుకున్నటువంటివి అనమాట. ఎప్పుడు కూడా నేను వాళ్ళకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు. మా అమ్మగారు ఇది చేయి అంటే అది చేసేదాన్ని. ఎప్పుడైనా సరే ఎదురు చెప్పానంటే ఒక్క విషయంలో ఎదురు చెప్పి కొట్టించుకున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను నేను కదా. ఒక డ్రెస్ విషయంలో ఇది వేసుకోనంటే అది వేసుకోనందుకు నువ్వు ఎందుకు వేసుకోవు అని అంటావు అని చెప్పి కొట్టాను. ఆ చిన్న విషయానికి. ఇప్పుడు మన పిల్లలు ఇది వేసుకోనంటే సర్లే నన్ను ఇష్టం అని వదిలేదు. అంత చిన్న విషయమే అంటామా లేదు? ఇప్పుడు పిల్లలు చూసి ఇది వద్దునా ఇది వేసుకొని మనం చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. కానీ మన తల్లిదండ్రులు మనల్ని పెంచేటప్పుడు వాళ్ళకి నచ్చింది మనం వేసుకోవాలి, మనకు నచ్చింది కాదు. వాళ్ళకి నచ్చింది మనం వేసుకోవాలి కదా.
అలాంటి పెంపకంలో పెరిగి వచ్చినటువంటి వారు మేము. మా పాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పుకుంటారు, సహజంగా పెళ్లి జరిగినప్పుడు కనీసం పెళ్లి బట్టలన్నీ ఇష్ట ప్రకారంగా తీసుకోవాలా, ఆయన షూట్ కూడా ఆయనకి ఇష్టం లేకుండా తీసుకున్నారంట. వాళ్ళ నాన్నగారు ఈ కలర్ తీసుకో అంటే ఆయన మనసులో తీసుకోవాలనే తపన ఉన్నప్పటికీ దాన్ని చంపుకొని వాళ్ళ తండ్రికి విధేయత చూపించారు. అది విషయం. మేము మా తల్లిదండ్రులకి విధేయత చూపించాం, అలా బ్రతికాం. లేదు ఈరోజు మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ వాక్యాలు చెప్తుండి ఇలా బ్రతుకుతుండే, ఒకప్పుడు దీని జీవితం ఇలా ఉంది, లేకపోతే ఒకప్పుడు వీడి జీవితం ఇలా ఉంది, వీడి పెద్ద సేవకులు ఏంటి అని అంటారు. మన వెనకాల గొప్ప సాక్ష్యం అనేది ఉండాలి. పలానా పిల్లలు ఇలా వాడబడుతున్నారంటే ఓహో వీరు పలానా పిల్లల అనేది ఉంటారు. ఆ సాక్ష్యం చాలా గొప్పది. చాలా మంది చాలా సాక్ష్యాలు ఇక్కడ స్టేజ్లో చెప్తారు, నేను సిగరెట్లు తాగేవాడిని, దొంగతనం చేసేవాడిని. జనాలు ఇవే వింటున్నారు, అమ్మో ఇలాంటి చేసేవాడు మారాడా అని. అదే ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదే రుచిగా ఉంటుంది జనాలు. నేను హత్యలు చేసేవాడినండి, నాకు ఆ సాక్ష్యం చాలా గొప్పదేనండి. ఓకే, గొప్పదే, చాలా గొప్పది, మీ సాక్ష్యం చాలా గొప్పది. కానీ నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఏ సాక్ష్యం గొప్పదంటే చిన్ననాటి నుండి కూడా నువ్వు చిన్నప్పుడు నీ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో మచ్చ లేకుండా చక్కగా పెరగాలి. తర్వాత నీకు పెళ్లి చేసి నేను ఒక 5 చేతులు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత నీ భర్తకు నమ్మకంగా నువ్వు పెరగాలి. అంతేనా? అది అంటే మన సాక్ష్యము నిలబడాలి. మన సాక్ష్యము మనం చెప్పుకోవడం కాదు, ఇద్దరు అంటే దేవునిలో విడిచిపెట్టకుండా దేవునిలోనే మనం కొనసాగాలి. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు శోధనలు వచ్చినా మన దేవునిలోనే మన పైనను సాగించాలి. దేవుని కోసం నిలబడాలి. హింసైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత, నిందలైన, అవమానాలైన, దూషించిన అవన్నీ భరిస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. అది గొప్ప సాక్ష్యం. సేవకుగా చేయాలనుకుంటే చాలామంది ఈ రోజుల్లో సేవకులు అయిపోవాలి అని అనుకుంటారు. బైబిల్ వాక్యం చెప్తే 4 మాట్లాడితే అందరూ వింటారని అనుకుంటారు. కానీ దేవుని యొక్క కృప వారి మీద లేకపోతే నువ్వు ఎవరు చెప్తావు 4 మాటలు? ఎవరు వచ్చి వింటారు? ఎవరు వచ్చి విశ్వాసంలో కూర్చుంటారు? దేవుడు నిన్ను వాడుకోవాలి. నిన్ను ఒక బోరగా వాడుకుంటేనే అనేక మందిని దేవుడు ఆకర్షిస్తాడు. ఎవరినైనా నేను ఆకర్షిస్తేనే కానీ వారు నా యొద్దకు రాలేదని దేవుడు చెప్తున్నాడు. అలా ఆకర్షించబడాలి, దేవుని యొద్దకు రావాలి అంటే సేవకుల పాత్ర ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. నాకు ఈ విషయంలో మాత్రం ప్రార్థన చేసేటువంటి ఒక మంచి భర్తను దేవుడు ఇచ్చాడు కదా. అందరూ ఆస్తులు అంతస్తులు కోరుకుంటారు. ఈ విషయంలో నేను చాలా గర్వపడతాను. ఎప్పుడు మీకు చెప్తాను, చాలాసార్లు చెప్పానా లేదు, ఇప్పుడు మా పాస్టర్ గారు ఉన్నారని ముఖ్యస్థితి కోసం నేను చెప్పట్లేదు, చాలాసార్లు ఈ విషయం చెప్పానా లేదు. నా పెళ్ళి అయిన పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా 6 గంటల సమయం కానీ ఎప్పుడు మంచం మీద ఉండటం నా కళ్ళతో నేను చూడలేదు. ఇక్కడికి వస్తారు, దేవుని మందిరంలో ఆయన ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఇక్కడ రాని సందర్భంలో మా ఇంటిలోనే ఒక మూల కూర్చొని ఆయన ఒక లేవలేని స్థితిలో ఒక వాడి పెన్సిల్ అంటుంటే అక్కడే ప్రార్థన చేస్తారు. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నాకు ఎప్పుడన్నా మనసుంటే వెళ్ళి ఆయన పక్కన మోకరిస్తాను. తర్వాత నేను వీళ్ళందరినీ పంపించేసిన తర్వాత నా ఖాళీ సమయం ఎక్కువ దేవునితో గడుపుతాం. ఎందుకు అలా మాటలు చెప్తున్నానంటే, మనం ఏదైతే చేస్తామో దేవుడు మన పిల్లలకి అది పెడతాడు. ఇప్పుడు ఎక్కువగా నేను ఫోన్ చూస్తాను అనుకున్నా, పిల్లలు ఫోన్ చూస్తాను. నేను వాక్యం చదివితే పిల్లలు వాక్యం చదవాలి. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఆశీర్వాదాలు రావాలని అంటే ప్రార్థన జీవితం కావాలి. వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపాలి. దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమైనదో దేవుని అడగాలి. నేను అడిగాను, నేను ఉద్యోగం అంటే వెంపర్లాడేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు పాస్టర్ గారిని విసిగించి ప్రైర్ అయిపోయిన తర్వాత 2 గంటల సమయంలో కూడా డిఎస్సికి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి మా అమ్మగారు చెప్పారు, అసలు దేవుని చిత్తం ఏంటో అడుగు, నువ్వు చాలా బాగా చదువుతావు, మంచిగా వచ్చింది, నీకు జాబ్ రావట్లేదు, నీ దగ్గర మ్యాథ్స్ చెప్పించుకుని అన్ని అయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది, దేవుని చిత్తం ఏంటో అని అడిగిన తర్వాత నువ్వు కూడా ప్రార్థన చేయమ్మా, నువ్వు కూడా సేవకురాలు, నువ్వు చెప్పంటే మా అమ్మగారు ముందే ప్రార్థన చేసి నువ్వు సేవ చేయాలి, దేవుడు ఉద్యోగం కాదని అన్నారు. సరే అమ్మగారు చెప్పారు కానీ మనస్తృప్తి లేదు. నేను కూడా ప్రార్థన చేశాను. ఇదే చర్చ్ దగ్గర మన రేపు చర్చ్ ఉన్నప్పుడు 2 సార్లు దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. నా సర్టిఫికేట్లు అన్ని మురుకులో కొట్టుకుపోయింది. నాకు దేవుడు చూపించిన దర్శనాలంటే ఇలా ఆ బస్సులో అందరూ డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ బస్సులో నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను సెలెక్ట్ అయిపోయి ఇంటర్వ్యూకి నా ఫైల్ పట్టుకుని పరిగెడుతున్నాను బస్ కోసం. ఇక్కడ పెద్ద డ్రైనేజ్ ఉంది, ఇప్పుడు లేదు. నాకు దేవుడు కళ్ళలో చూపించాడంటే ఫ్యూచర్లో వేస్తారేమో. ఆ డ్రైనేజ్ ఇలా దాటుతూ ఉన్నప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఫైల్ కింద పడిపోయి నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మురుగులో కొట్టుకుపోయింది. అంటే దేవుడు ఏమంటాడంటే, నువ్వు చదువుకున్నావు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నావేమో, నువ్వు ఎంత చదివినా నీ చదువు అంత మురిగితో సమానం. నువ్వు దేవుని కొరకు వాడబడాలని దేవుడు నాతో చెప్పాడు అన్నమాట. దేవుని కొరకు వాడబడాలంటే దేవుడే వాడుకుంటాడు. మనం వద్దన్నా కూడా మన ముట్టుకు తాడేసి దేవుడే లాక్కొస్తాడు. అట్లాగా దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ కూడా
హన్న ఏం చేసింది? తన కుమారుడిని చెప్పింది, దేవునికి ఇచ్చేసింది. ఎందుకంటే దేవుడు ఇస్తే దేవునికి ఇచ్చేస్తానని హన్న చెప్పింది కాబట్టి దేవునికి ఇచ్చేసింది. ఏలి ఎదుట పరిచర్యకి ఇచ్చేసింది. ఇంకా సమయాన్ని వాడుకునేది ఎవరు? మనుషులా? దేవుడా? దేవుడే వాడుకున్నట్టుగా ఆ తర్వాత మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ హన్న దేవునికి విధేయత చూపించింది. చెప్పిన మాట ప్రకారం నిలబడి దేవునికి ఇచ్చేసింది. మనం చాలాసార్లు సందర్భాలు ఇలాగనుకుంటాం, ప్రభువా నాకు ఉద్యోగం వస్తే ఇది చేస్తా, నాకు ఇల్లు పెడితే ఇది చేస్తా, లేదా నా బిడ్డలకి ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని దేవుని సంగతి మనం చెప్తూ ఉంటాం. కానీ ఏమీ కూడా మనం చేయము, వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాగే ఇంకొక చిన్న విషయం, ఆదికాండము 6వ అధ్యాయం 14వ విషయం, 14వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. మీ అందరికీ నోవాహు గురించి తెలుసు. చితిసారకపు రాళ్ళతో నీ కొరకు ఓడను చేసుకోను అని దేవుడు మాట్లాడాడు. అరలు పెట్టి ఓడ చేసుకోమన్నాడు. అవంతా మనకు తెలుసు. చదవండి, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం. చితిసారకపు బాణుతో నీ కొరకు ఓడను చేసుకుని అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలెను. చాలండి, చెప్పేశాడు. ఇంకా అక్కడ నువ్వు చేయవలసిన విధం అని చెప్పేసి ఏమని చెప్పాడంటే, నేను ఇక్కడ మీకు చేసినప్పుడు ఒక డ్రాయింగ్ కూడా వేసుకున్నాను. 300 మూరల చేసే విధానం కూడా చెప్పాడు. 300 మూరల పొడవు, వెడల్పు ఎంత? 50 మూరలు. అప్పుడు ఏమన్నా ఉన్నాయా కొలతలు? ఇవన్నీ ఉన్నాయా? లేవు. కాబట్టి మూరలు చెప్పారు. మూర అంటే మీకు తెలుసు కదా, ఇంత స్కూల్ కొనుక్కుంటారు చాలా మంది. మూర అంటే మోచేతి వరకు, ఈ అరచేయి చివరి నుండి మోచేతి వరకు మూర. అందుకని ఈ పొడవు 300 మూరలు, ఈ వెడల్పేమో 50 మూరలు అని చెప్పాడు. ఎత్తేమో 50 మూరలు అని చెప్పాడు. చేసిన తర్వాత 3 అరలుగా చేయాలి అని అన్నాడు. 3 అరలుగా చేసి 3వ అంతస్తులో పైభాగంలో ఒక మూర కిందకి కిటికీని చేయమన్నాడు. నేను దీని గురించి చదువుతూ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా దీన్ని ప్లాన్ చేశాడని అనిపించింది. ఎందుకంటే నోవాహుతో దేవుడు మాట్లాడాడు కదా, నీవు నీ కుటుంబం రక్షింపబడటానికి ఒక ఓడను చేసుకుంది, ఆ ఓడలో నీ కుటుంబం అంతా కూడా ప్రవేశించాలని చెప్పాడు. నోవాహు జలప్రాణం వచ్చేస్తుంది, మరి రక్షణ పొందండి అందరూ, రక్షణ అనే వాళ్ళు మీరు ప్రవేశించండి, దేవుడు నాతో చెప్పాడు అని అంటే నోవాని హేళన చేశాడు. నోవాహుని హేళన చేసి దేవుడు ఈయనతోనే మాట్లాడా, ఈయన కుటుంబం ఒకే రక్షించబడుతుందా? ఈ అవమానాలన్నీ నోవా ఏం చేయడు, దేవునికి మాత్రమే విధేయత చూపించాడంట. జనం ఏమనుకున్నా నాకు అనవసరం, ఈయన చేయగలడా లేడని అనుకున్నాను. దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించాడు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా విధేయత చూపించింది. ఎవరన్నా అనొచ్చు, ఇది జరుగుతుందా, దేవుడితో మాట్లాడా, నువ్వు చెప్తే వినాలా, ఆ వాళ్ళు మేము ప్రవేశించాలా అని ఎవరన్నా వెనక్కి వెళ్ళిపోవచ్చు. తన భార్య, తన కొడుకులిద్దరు, కోడలిద్దరు, వాళ్ళందరూ విధేయత చూపించారు. చిత్రం ఏంటంటే కుటుంబం అంటే విధేయత చూపించండి అని మనం అనుకోవచ్చు. అక్కడ నోవాహు వాడలో మరి ఏంటి, నోవాహు జంతువులు కూడా ప్రవేశపెట్టినట్టు మనం చూస్తాం కదా. అన్ని రకాలు 2 జంతువులు, ఆడదాన్ని మగదాన్ని, మరి అవన్నీ కూడా దేవునికి విధేయత చూపించారు. దేవుడు చెప్పాడు వాటికి వెళ్ళండి మీరు అని చెప్పేసి. నోవాహు మాటకు విధేయత చూపించాయి. అవి తిరగబడకుండా, ఏమీ చేయకుండా, అట్లాగే అవన్నీ కలిపి దేవునికి విధేయత చూపించాయి. అది ఎందుకంటే దేవుడు ఆ కిటికీని 3 అరలుగా చేసి పై అర నుండి ఒక మూర కిటికీ పెట్టమన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంత వర్షాన్ని దేవుడు రప్పించబోతున్నాడు. అక్కడ రాశారు కదా, మీ అందరికీ తెలుసు కదా, చదువుకోండి. 40 పగళ్ళు 40 రాత్రులు, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిస్తే భూమి మీద ఏ మనుషులు ఉంటాడండి? ఒక వారం రోజులు మన ఇంట్లో ఉన్నప్పుడు పగలు రాత్రి వర్షం కురిస్తే మన సిటీలో డ్రైనేజీలు, ఇల్లు ఏకపాకం అయిపోతుంది. మన విజయవాడలో ఎంత వరద వచ్చిందండి, ఇళ్ళన్నీ మునిగిపోయింది, ఎంత విపత్తు వచ్చింది. ఆ చిన్న వాటికే మనం తట్టుకోలేకపోతుంటే దేవుడు ముందే నోవాహుకు చెప్పి, అందుకే కిటికీ మాత్రం పైన ఒక మూరలో పెట్టించాడు. అందుకోసం ఆ ఓడలోకి నీళ్లు రాకుండా ఒక్క కిటికీ మాత్రమే ఆ పైన. ఈ తలుపులన్నీ కూడా ఆ ఓడకి మధ్య అరలో పెట్టించాడు అనమాట. అంటే లోపల వైపు అనమాట. మొత్తం కీలు పూసేసారు. అక్కడ నోవాహు అనేటువంటి ఆ రక్షణ అనేటువంటి ఓడ ఆ కుటుంబానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆ నోవాహు ఓడ
అరారోతు పర్వతం మీద నిలిస్తే సిలువ మానిపై దేవుడు మనకే భాగ్యాన్ని ఇచ్చాడు, పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. నోవాహు కుటుంబం అరారోతు పర్వతం మీద నిలిచింది. ఆ తర్వాత వారు కిందకు దిగి వచ్చి మరలా వాళ్ళు జనాన్ని పెంపొందింప చేయడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయం. న్యూ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. కానీ యేసుక్రీస్తు సిలువ మరణంపై వేలాడి మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అక్కడ నోవాహు కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. ఇక్కడ సిలువ ప్రాణిపై దేవుడు ఇచ్చినటువంటి రక్షణ లోకం మొత్తానికి వచ్చింది. అందరూ కూడా పరలోక భాగ్యానికి ఆ సిలువ మ్రాను ఉపయోగపడింది. ఇక్కడ ఈ చితిసారపు మ్రాను అనేది ఆ నోవాహు కుటుంబానికి మాత్రమే ఉపయోగపడినటువంటిది. కాబట్టి ఆ నోవాహు కుటుంబం ఎలాగైతే విధేయత చూపించిందో, దేవుడు చెప్పినటువంటి మాటను విన్నదో, మనం కూడా మన ఇంటి యజమాని కానీ లేకపోతే తల్లిదండ్రులు పిల్లల పట్ల కానీ పెద్దవారు మన పట్ల కానీ చూపించేటువంటి విషయాల మీద మనం కూడా విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా రక్షణ భాగ్యాన్ని మనము పొందుకుంటాం. చాలాసార్లు పిల్లలు చెప్తాం, ప్రార్థన చేయండి. నేను నా పిల్లలు యవనస్తులుగా వచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నేను మీరు వచ్చేసారు, చివరికి అంచులకు వచ్చేసారు అంటే స్టడీ అయిపోతూ ఉంది. దేవుని చిత్తాన్ని మోకరించి దేవుని చిత్తం మా పట్ల ఏమైనటువంటిది దేవుడిని అడగండి అని చెప్తున్నారు. జీవిత భాగస్వామి కోసం అడగాలి, వారి భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోవాలి, తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎందుకంటే 30 సంవత్సరాలు అనుకుందాం, 30 సంవత్సరాలు మన దగ్గర వారు పెరిగారు అనుకోండి, అదొక ఎత్తు. కానీ మంచి భర్త దొరకలేకపోతే మిగిలిన సంవత్సరాలన్నీ నరకమే. మన దగ్గర 30 ఏళ్ళే వరకు పెరుగుతారు, కానీ మంచి భర్త వారి జీవితంలో దొరకకపోతే అది మహానరకం. మళ్ళీ చనిపోయే వరకు వాళ్ళు భర్త దగ్గర బ్రతకాలి. నేనైతే ఆస్తిపాస్తుల కంటే ఏ విషయాల కంటే మంచి భర్త దొరకడం అనేది ఆశీర్వాదం. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు కదా. అందుకని మన యవ్వన జీవితంలో మనం చేసుకున్నటువంటి క్రియలే మనకు పుణ్యంగా లభిస్తుంది, దేవుడు మనకి ఇస్తాడు. అంటే దేవుని సన్నిధిలో మోకరించి వాళ్ళ భవిష్యత్తు కోసం అడగాలి, వాళ్ళ జీవిత భాగస్వామి కోసం దేవుని సన్నిధిలో అడగాలి. తల్లిదండ్రులుగా మేము ప్రార్థన చేస్తున్నారులే, మా అమ్మడి ప్రార్థన చేస్తున్నారులే అంటే సరిపోదు. మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారులే అని చెప్పి మేము అలాగ ఉంటే మాకు ఈ జీవితం లభించేది కాదు. ఎవరి ద్రాక్ష కాయలు తింటే వాళ్ళ పళ్ళే కొలుస్తాయి, ఎవరి రక్షణ భాగ్యం వారితే. దేవుడు రాకడ సమయంలో నేను చేసుకున్నటువంటి క్రియలే నన్ను పరలోకానికి తీసుకెళ్తాను. అయ్యో నేను వెళ్ళిపోతున్నానుగా, మా అమ్మాయి లాక్కుపోదాం, కాలు పట్టుకుని చేపట్టుకున్నట్టే కుదరదు. లేకపోతే మా పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు కదా, మా ఆవిడని తీసుకెళ్ళిపోతున్నారులే అని కుదరదు. ఎవరు రక్షణ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం విధేయత చూపించాలి ప్రతి విషయంలో కూడా. నేను ఎందుకు చెప్తున్నాను పదే అంటే, ఇక్కడ ఉండి పాస్టర్ గారు ఏ పలుకులు చెప్పినప్పటికీ కూడా, ఏది చెప్పినప్పటికీ కూడా, అది సమయం కావచ్చు, దేవుని సన్నిధికి రావడం కావచ్చు, లేకపోతే చెప్పులు పెట్టే విషయం కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు మనం చెప్తూ ఉంటాం. ప్రతి విషయానికి కూడా ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో ఫస్ట్ మనం ఆశీర్వదించబడతాం. మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన కుటుంబం అంటే మన పిల్లలు, భర్త, వీరందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని మాట విన్నప్పుడు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, సమూయేలు ఆశీర్వదించబడ్డాడు, అట్లాగే నోవాహు కూడా ఆశీర్వదించబడ్డాడు. దేవుని చిత్తం అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్లోనే కొంతమందిని రాశాను నేను చాలా విషయాలు, అలాగే న్యూ టెస్ట్మెంట్లో కూడా చాలా మంది ఉన్నారు. దేవుని చిత్తం అయితే ఆ విషయాలు తదుపరి మనం నేర్చుకుందాము. మన దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. మనందరం కూడా దేవుని సన్నిధిలో విధేయత చూపిద్దాం. మన యవనస్తులైనటువంటి వారి తల్లిదండ్రులు విధేయత చూపించండి, అలాగే దేవునికి విధేయత చూపించండి. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. యవనస్తులకైనా మాకు లేదంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎడల విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఈ భక్తులకు ఎలాగైతే నెరవేర్చాడో దేవుడు కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడి ఈ వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మీ వెనుకల్లో ప్రతిఫలింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, మంచి వాక్యమైన బైబిల్ అర్పించకండి, మాట వింట శ్రేష్టం. బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే ఎవరైనా గొప్ప ఆశీర్వాదాలు పొందినటువంటి వారు ఉన్నా,
గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు ఉన్నా వారందరూ కూడా దేవుని మాటకు విధేయులయ్యారు. రైట్? కనుక వారు ఆశీర్వదించబడ్డారు. కనుక మీరు చాలాసార్లు మాట చూస్తారు, కాగా మీరు నా మాట విని అని ఉంది కదా, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును అని రాయబడి. కనుక మనం దేవునికి విధేయులు అవ్వడం చాలా సంతోషం, చాలా ఆశీర్వాదం. మనం విధేయులు అవుతే మన పిల్లలు వాళ్ళు విధేయులు అవుతారు. మనం విధేయులు కాకపోతే వాళ్ళు కూడా విధేయులు కాదు. కనుక అవిధేయత అనేటటువంటిది ఎప్పుడు కూడా మన జీవితాలకి శాపం తీసుకొస్తూ ఉంటుంది. కనుక మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాటకి విధేయులు అవుదాం. సో దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మనం విన్నాం. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. అలాగనే మనం అన్నాను కూడా చూసుకున్నాం, అన్న కూడా దేవుని మాటకి విధేయురాలి. నోవాహును చూసుకున్నాం, నోవాహు కూడా దేవుని మాటకి విధేయుడయ్యాడు కదా. ఎప్పుడు విధేయులయ్యారు అని అంటే అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదు, వాళ్ళకి పరిస్థితులు సరిగా లేనప్పుడు, కష్టకాలంలో, తన పక్కనటువంటి వారు ఎవ్వరు కూడా నమ్మనటువంటి దినాల్లో దేవుని మాటకి విధేయలేదు. అది గొప్ప విషయం. కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఒకవేళ ఎక్కడైనా మన జీవితాల్లో దేవునికి అవిధేయులుగా ఒకవేళ బ్రతుకుతున్నామేమో, లేదా ఇంతకుముందు బ్రతికేమేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల్ల వంచండి 10 నిమిషాలు.